సో గుడ్ మార్నింగ్ అందరికీ. నా పేరు యాదగిరి, నేను సంగారెడ్డి నుంచి. అండ్ నేను మా మదర్ ఈ బిజినెస్ అనేది ప్యాషన్గా బిల్డ్ చేస్తున్నాం. సో మా మదర్ అందరి తల్లిదండ్రులకు ఒక కోరిక ఉంటుంది, నా కొడుకు కానీ నా బిడ్డ కానీ నాతో పాటు కొంచెం హెల్ప్ చేస్తే బాగుంటుందేమో అని. అవునా కదా? కానీ వాళ్ళు వేరే వాళ్ళ ఏజ్కి తగ్గట్టుగా కొంచెం ఎంజాయ్ క్రికెట్ ఆడడం ఇంకా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సో మనకి అప్పుడు కోపం వచ్చినప్పుడు ఏం చేస్తాం? తిడతాం, తర్వాత అది అప్పటి కూడా వినకపోతే కొడతాం. అవునా కదా? కానీ మా మదర్కి నేను హెల్ప్ చేసి ఈరోజు నన్ను ఇక్కడ నిలబెట్టింది మా మదర్. ఏం చేసినామంటే ఏం లేదు, మా మదర్ ఎమ్మడమైనా ప్లాన్లు చెప్పినాం. అది కూడా స్టార్టింగ్లో కొంచెం కష్టంతో అని స్కూటీ పైన ఎండలో పోయినాం. తర్వాత ఇప్పుడు మంచిగా వేసి కార్లో పోతున్నాం. అది ఎవరి వల్ల? ఆమె తీసుకున్న డెసిషన్ వల్ల ఈరోజు నా లైఫ్ చేంజ్ అయింది. అవునా కదా? సో 10 లక్షల కార్ తీసుకుంటున్నాం, 1,66,000 ఇన్కమ్ తీసుకుంటున్నాం. ఎప్పుడైనా నాకు కూడా అనిపించలేదు ఎప్పుడు కూడా. ఎందుకంటే నేను ఒక 12,000 పని చేసిన, ఆమె ఒక 10,000 కుకింగ్ చేయడానికి వెళ్తుండే కదా. 10,000 ఆమె పని చేసి నేను ఒక 12,000 పని చేసిన. ఇద్దరు పని చేస్తే 22,000 మాత్రమే సంపాదించాం. ఏమన్నా వస్తుందా 22,000? ఏమన్నా వస్తుందా? పొట్ట బట్ట తప్ప ఏమన్నా సంపాదించగలుగుతామా? ఏమీ లేదు. కానీ ఆపర్చునిటీ తీసుకొని ఇక్కడ కొంచెం కష్టపడితే ఖచ్చితంగా లక్షల ఇన్కమ్ తీసుకోవచ్చు. అట్లాగే మీ డ్రీమ్స్ కూడా ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. ఈరోజు నేను ఏదైనా నా కంటికి ఏదైనా కనబడ్డదంటే నేను తీసుకోగలుగుతున్నాను. దానికి కారణం వెస్టేజ్ అండ్ విన్నింగ్ టీమ్. ఒకసారి బిగ్ రౌండ్ అప్లాజ్ ఇవ్వండి. ఇంతకుముందు రోడ్డు పైన ఏదైనా కనిపించినా కూడా ఏదైనా పండు కావచ్చు, అది ఏదైనా కావచ్చు, అది అడిగితే మా మమ్మీ తిడుతుండే నన్ను. అది అడిగితే కూడా తిడుతుండే. అండ్ నిన్న మేము కర్ణాటక సైడ్ వెళ్ళాము. ఆడ రోడ్డు మీద ఏది కనిపిస్తే అది అంతా కొనుక్కొని తింటూనే ఉన్నాం. ఏమంటలేదు. ఎందుకంటే డబ్బులు ఉన్నాయి ఇప్పుడు. అవునా కదా? డబ్బులు ఉన్నాయి, అడిగిందల్లా తీసుకోగలుగుతున్నాం. మమ్మీ కూడా ఏమంటలేదు, అరే తీసుకోబెట్టా, నీకు కాకపోతే ఇంకొకరు. అవునా కదా? ఇట్లాంటి డ్రీమ్స్ ఉన్నాయా లేవా? మన పిల్లలు ఏదో అడుగుతే అది ఇవ్వాలని ఉన్నాయా లేవా? మరి ఇవ్వగలుగుతున్నారా? లేదు. అవునా కదా? ఇక్కడ ఒక 1 year కష్టపడండి, ఇవ్వగలుగుతారు. బాగుంటుందా? సో కొంచెం కష్టం పడండి, కొన్ని మాటలన్నీ స్వీకరించండి. ఆ మాటల్ని స్వీకరిస్తే ఖచ్చితంగా ఇక్కడ సక్సెస్ అవుతారు. సో థ్యాంక్ యూ అండ్ బ్యాక్ టు నెక్స్ట్ వీక్.